హాయ్ లెర్నర్స్, హౌ హ్యావ్ యూ బీన్? ఐ హోప్ యూ ఆర్ వెల్. మనం గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే సిరీస్లో భాగంగా గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి హెల్పింగ్ వెర్బ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. అయితే ఈ వీడియో లెసన్లో ఇప్పటివరకు మనం నేర్చుకున్న అన్ని హెల్పింగ్ వెర్బ్స్ని ఒకే వీడియోలో మనం తెలుసుకుంటూ వాటి మధ్య గల డిఫరెన్సెస్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు మన ఛానల్ చూడడం కొత్త అయితే లేదా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం లక్ష్యంగా ఉన్నట్లయితే మీరు లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ అనే ఛానల్లో ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ని వాచ్ చేయగలరు. అలాగే మీరు ఆ వీడియోస్ వాచ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మీరు నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా నేను వాటికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇప్పటివరకు నేర్చుకున్న ఈ మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ యొక్క తెలుగు మీనింగ్స్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విల్ ఉంటాను, చేస్తాను. షల్ ఉండాలి, చెయ్యాలి. కెన్ ఉండగలను, చేయగలను. మే ఉండవచ్చు, కావచ్చు, జరగవచ్చు. మస్ట్ తప్పనిసరిగా ఉండాలి, తప్పనిసరిగా చేయాలి. నీడ్ ఉండవలసిన అవసరం ఉంది, చేయవలసిన అవసరం ఉంది. డేర్ ఏదైనా చేయడానికి ధైర్యం చేయుట, సాహసం చేయుట. ఆర్ట్ నైతికంగా, ధర్మంగా ఒక దగ్గర ఉండాలి, ఒక పని చేయాలి అని చెప్పి వీటి యొక్క అర్థాలను మనం తెలుసుకోవడం జరిగింది. అయితే వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మనం ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ విల్ షెల్ అనేవి భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి మనకి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్, విల్ ఉంటాడు, చేస్తాడు ఏదైనా భవిష్యత్తులో. ఐ విల్ బి దేర్ ఇన్ 5 minutes, నేను 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. చూడండి, ఉంటాను. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అంటే భవిష్యత్తులో నేర్చుకుంటాను. ఐ విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ టుమారో, రేపు నేను ఈ సమయానికి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను. చూడండి, నేర్చుకుంటూ ఉంటాను, విల్ బి లెర్నింగ్. ఐ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ దట్ వర్క్ బై నవంబర్ కల్లా నేను ఆ పని పూర్తి చేసేసి ఉంటా అని చెప్పి ఇలా మనం విల్తో చెప్తూ ఉంటాం. విల్ పాజిటివ్ అయితే ఓంట్ అనేది నెగిటివ్. విల్ ప్లస్ నాట్ని మనం ఓంట్గా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, షెల్ ఉంటాడు, ఉండాలి, చేస్తాడు, చెయ్యాలి భవిష్యత్తులో. హీ షెల్ బి హియర్ ఇన్ అన్ అవర్, అతను ఇక్కడ గంటలో ఉండాలి లేదా గంటలో ఉంటాడు. ఇలా 2 రకాలుగా మనకి షెల్ అనేది మీనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ షెల్ లెర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్, అతను వచ్చే సంవత్సరం ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, నేర్చుకోవాలి. ఈ షెల్ బి ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్, అతను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి లేదా ఉంటాడు. చూడండి, షెల్ బి ప్రిపేర్ అవుతూ ఉంటాడు, ఆ పని జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఈ షెల్ హ్యావ్ డన్ దట్ వర్క్ బై ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ కల్లా ఆ పని పూర్తి చేసేసి ఉండాలి, పూర్తి చేసేసి ఉంటాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ కెన్ అనేది సామర్థ్యాన్ని చెప్పడం జరుగుతుంది. చూడండి, షీ కెన్ బి హ్యాపీ, ఆమె ఆనందంగా ఉండగలదు. చూడండి, ఉండగలదు. ఆ గలదు, గలడు అని మీనింగ్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు మనం ఖచ్చితంగా కెన్ యూజ్ చేసి ఉంటుంది. ఈ కెన్ లెర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకోగలడు అంటే అతనికి ఇంగ్లీష్ నేర్చుకునే సామర్థ్యం ఉంది, కెపాసిటీ ఉందని చెప్పి దాని యొక్క అర్థం. దే కెన్ బి కమింగ్, వాళ్ళు రాగలుగుతూ ఉంటారు. చూడండి, రాగలుగుతూ ఉంటారు అంటే యాక్షన్ జరుగుతూ ఉంటుంది. కెన్ మనం పాజిటివ్లో యూజ్ చేస్తే, కాంట్ ఏమో మనం నెగిటివ్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మే కావచ్చు, జరగవచ్చు, ఉండొచ్చు అని చెప్పి ప్రాబిలిటీని చెప్పేటప్పుడు మనం మే యూజ్ చేస్తుంటాం. చూడండి, హీ మే బీ బిజీ, అతను బిజీగా ఉండవచ్చు అంటే అతను బిజీగా ఉండే అవకాశం ఉంది. షీ మే లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. చూడండి, ఆ వచ్చు అని మీనింగ్ వచ్చిందంటే మనం మే యూజ్ చేస్తుందే. దే మే బీ టాకింగ్, వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. మే బీ టాకింగ్ అంటే ఆ పని జరుగుతూ ఉండొచ్చు అని చెప్పడం జరిగింది ఇక్కడ. షీ మే హ్యావ్ ఫినిష్డ్ కుకింగ్, ఆమె వంట పూర్తి చేసే ఉండొచ్చు, వంట పూర్తి చేసేసి ఉండొచ్చు ఇలా అంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ మస్ట్. ఎవరైనా ఏదైనా తప్పనిసరిగా చేయాలి, చేసి ఉండాలని చెప్పేటప్పుడు ఈ మస్ట్ వాడుతుంటాం. తప్పనిసరిగా అని చెప్పేటప్పుడు మస్ట్ మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. ఈ మస్ట్ బి అన్ ఆఫీసర్, అతను తప్పనిసరిగా ఆఫీసర్ అయ్యే ఉంటాడు, అయ్యే ఉండాలని చెప్పి ఇలా మస్ట్ బి యూజ్ చేస్తాం. షీ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, ఆమె తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దే మస్ట్ బి లిసనింగ్ టు ద క్లాస్, వాళ్ళు తప్పనిసరిగా క్లాస్ వింటూ ఉంటారు. హీ మస్ట్ హ్యావ్ గాన్ దేర్, అతను తప్పనిసరిగా వెళ్ళే ఉండాలి లేదా వెళ్ళే ఉంటాడని చెప్పి ఇలా మస్ట్ హ్యావ్ V3 వాడుతుంటాం. నెక్స్ట్ వన్, నీడ్. ఎవరైనా ఏదైనా ఉండవలసిన, చేయవలసిన అవసరం ఉంది అని చెప్పేటప్పుడు నీడ్ వాడుతుంటాం. అవసరం ఉందని చెప్పేటప్పుడు నీడ్ వాడాలి. ఐ నీడ్ టు బీ కేర్ఫుల్, నేను జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, షీ నీడ్స్ టు హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఆమెకు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మనం నీడ్ హ్యావ్ V3 యూజ్ చేస్తూ ఉంటాం.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఈజ్ డేర్. ఎవరైనా ఏదైనా చేయడానికి ధైర్యం చేయటం, సాహసం చేయడం అర్థంలో మనం ఈ డేర్ అనే హెల్పింగ్ అప్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తున్నాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. హౌ డేర్ యూ టు బి హియర్. ఇక్కడ ఉండడానికి నీకు ఎంత ధైర్యం. షీ డేస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే సాహసం చేయాలి, సాహసం చేసిందని చెప్పి ఇలా డేస్ తర్వాత 2+V1 యూజ్ చేస్తాం. నెక్స్ట్ దే డే టు హ్యావ్ మెట్ హిమ్. వాళ్ళు అతను కలిసే ధైర్యం చేసేసే ఉంటారని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్ వన్ ఆర్ట్ అనేది ఒక మోరల్ ఆబ్లిగేషన్ తెలియజేస్తుంది. అంటే నైతికంగా, న్యాయంగా, ధర్మంగా ఒకరు ఒక దగ్గర ఉండాలి, ఒకరు ఒక పని చేయాలని చెప్పేటప్పుడు ఈ ఆర్ట్ యూజ్ చేస్తుంటాం. చూడండి, ఐ ఆర్ట్ టు బి కైండ్ అంటే నేను దయగా ఉండాలంటే, న్యాయంగా ధర్మంగా అయితే నేను దయగా ఉండాలని చెప్పేటప్పుడు ఇలా ఆర్ టు బి కైండ్ యూజ్ చేస్తాం. వి ఆర్ టు రెస్పెక్ట్ ద ఎల్డర్స్. మనం పెద్దవాళ్ళని గౌరవించాలి, మన యొక్క నైతిక బాధ్యత. ఇలా మన యొక్క నైతిక బాధ్యతను గుర్తు చేసేటప్పుడు ఎక్కువ ఆర్ టు అనేది వాడుతూ ఉంటాం. హీ ఆర్ టు హ్యావ్ హెల్ప్డ్ దెమ్. అతను వారికి సహాయం చేసేసే ఉండాలి, అంటే వాళ్ళకి అతను సహాయం చేయడం అతని యొక్క మోరల్ ఆబ్లిగేషన్.